ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన బైపాస్ రోడ్ ఎంఎం గార్డెన్ ఫంక్షన్ హాల్లో భూభారతి 2025 నూతన రోడ్ చట్టం మరియు జీపీఓల విధులు బాధ్యతలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా వి లచ్చిరెడ్డి చైర్మన్ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. కావలసినవన్నీ ఊహించుకొని బ్రతకటం ఎంత ఇబ్బంది. ఎందుకు ఊహించుకుంటున్నారు? ఎవడో మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు వినాలి? చెప్పినోడిని చెప్పుకొని కొట్టండి. అవసరం లేదు. వాడి మాటలు వినే స్థాయిలో మనం లేము. ఎందుకంటే మంచి జరుగుతుంటే చెడగొట్టాలని చూస్తారు. ఎందుకంటే వాడికి క్రెడిట్ కావాలి. ఏదో చెడగొడితే కదా, ఏదో చేస్తే కదా వాడికి పేరు వచ్చేది. సో మంచి ఇప్పుడు ప్రాబ్లం లేదు. చెప్పిండు నీట్గా ఏమని సవరణలు అవుతాయి. మనం ఒక్కొక్కటి ఇప్పుడు మనం పుట్టగానే అన్ని ఏం సాధించాం కదా, ఒక్కొక్కటి సాధించుకో వెనక్కి వచ్చినాము. గ్రామాభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం ప్రభుత్వం అంత గొప్ప డెసిషన్ తీసుకున్నది. అవసరము మన అవసరాన్ని గుర్తించింది. లచ్చన్న ఎన్నోసార్లు ప్రతి మీటింగ్లో గ్రామ పాలన అధికారులు లేకపోతే గ్రామం లేదు, రాష్ట్రం లేదు, మండలం లేదు, డివిజన్ లేదు, మనం లేము అని చెప్తుండే అన్న. నేనున్నా చాలాసార్లు అన్న చెప్తుంటే, మిత్తల్ సార్కి చెప్తుంటే విన్నా, మంత్రి గారికి చెప్తుంటే విన్నా, మీటింగ్లలో చెప్తుంటే విన్నా. సో దానికి అంటే బలాన్ని చేకూర్చిండి అన్న. సో ఇది నిజమే కదా, ఉండాలి కదా అని అంటే వాళ్ళకై వాళ్ళు ఏం ఆలోచించుకోరు కదా. సో చెప్పాలి కదా, చెప్పేవాళ్ళు ఉండాలి కదా, మనకు ఒక నాయకుడు ఉండాలి కదా, ఒక ఇంటి పెద్ద దిక్కు ఉండాలి కదా. ఆ దిక్కు ఎవరు? అన్ననే. మనం పోతే ఎవడన్నా మనల్ని లెక్క చేస్తారా? మనల్ని రానిస్తారా? మన మాట ఎవడన్నా వింటాడా? అదే లచ్చన్న డైరెక్ట్ వితౌట్ అపాయింట్మెంట్ డైరెక్ట్ ఎక్కడికైనా వెళ్తాడు. అన్న పాలసీ డెసిషన్స్లో అన్న పాత్ర ఉన్నది ప్రతి దాంట్లో. ఏది కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు వస్తున్నారు, వెనక్కి వస్తున్నారు, పని చేయండి, నిరూపించుకోండి, మీరు గుర్తింపు తెచ్చుకోండి. భూభారతి చట్టం మీ చేతిలో పెడుతుంది. అంతకంటే ఎక్కువ కావాలి? దాంట్లో విధులు ఏంటో ఇచ్చారు కదా, క్లియర్గా చదువుకోండి. అరే ఇప్పుడు సంతోషపడాలి. ఆ ఏమీ లేనప్పుడు మనకు మళ్ళీ ఏదో వస్తుంది అనే ఆశతో ముందు పడాలి. అన్నీ ఇంకా లేనివన్నీ సాధించుకుంటూ పోవాలి. అది కదా కావాల్సింది. ఏం నిరాశ పడద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకొకటి ఏంటంటే అన్న సాధించినవన్నీ ఇప్పటిదాకా ఉపేందర్ గారు చెప్పారు. నేను ప్రత్యేక ధన్యవాదాలు. వేదిక మీదుగా మా మిత్రుడు రమేష్ బాక, అదేవిధంగా ఉపేందర్ గారికి మరియు లక్ష్మీనరసింహ, సత్యనారెడ్డి, అదేవిధంగా లక్ష్మీనారాయణ, వేదిక మీద ఉన్న మా అందరూ రెవెన్యూ ఆత్మీయ మిత్రులు మరియు వేదిక మీద ఉన్న రెవెన్యూ ఉద్యోగులు మరియు గ్రామ పాలన రాబోతున్న అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలా అంటే కొంత సీరియస్గా కాకుండా కొంత మనం ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటాం. అసలు రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం దశ నుంచి రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. సాక్షాత్తు మన పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆ రోజు భూభారతి ప్రారంభోత్సవంలో మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు వినుంటారు. మన డిపార్ట్మెంట్ మీద ఉన్న అభిమానం, తనకున్న అనుబంధం, చెప్పిన టైము ఎట్లా ఉన్నదో ఒకసారి చూడండి. ఏ వర్షంలో మాట్లాడినో, డిపార్ట్మెంట్ గురించి ఏ రకంగా కలలు కంటున్నారు అనేది దాని ద్వారా మనకు అర్థమైంది. గౌరవనీయులు రెవెన్యూ మంత్రివర్యులు కూడా అదే లైన్లో ప్రతి సందర్భంలో అవగాహన సదస్సులో, భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడుతూ వస్తున్నారు. ఇంతకన్నా మనకి పెద్ద గొప్పగా మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను సాధించాను అనే దానికన్నా కూడా మనం సాధించామనేది ముఖ్యం. ఎందుకు అంటే ఒకటి నేను పదే పదే చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను. మన మీద ఒక ముద్రతో వేయబడి డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయి తిరిగి వస్తున్న సందర్భాన్ని మనం చాలా ఆత్మగౌరవంగా భావించాలి. ఆత్మగౌరవంతో మనం వస్తున్నాం అనేది ప్రధానంగా తీసుకోవాలని చెప్పారు. దాన్ని మనం చాలా కూడా గౌరవించాలి. ఎందుకంటే లైఫ్
మనం ఒక్కసారే వస్తుంది, జీవితం అనేది ఒక్కసారి ఉంటుంది. అలాంటిది ఒకసారి వచ్చి సార్ ఎవరు రావడం లేదు, ఈ సంఘ నాయకులు భయపడుతున్నారు, ఒక్కొక్కడికి నడుస్తుంది, రాలేకపోతున్నారు, సరేలేదు తమ్ముడు నేను వస్తున్నాను. ఇంటి దగ్గర ఆ రోజు బయట సంగారెడ్డి పటాన్ చెరువులో సమావేశం, టెంట్ కింద కూర్చున్నారు. పాపం మనోడు ఆహ్వానించాడు, చాలా ఫోన్లు కూడా వచ్చినాయి మనోడికి, వద్దు వస్తే మనకి అంత వ్యతిరేకమవుతుంది. సంగారెడ్డి జిల్లాలో భూభారతి చట్టం మరియు జీపీయూలుగా వస్తున్న వారి విధులపై అవగాహన సదస్సును నిర్వహించిన ఇక్కడ వచ్చిన రెవెన్యూ ఉద్యోగులందరికీ ధన్యవాదాలతో పాటు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ప్రధానంగా క్లుప్తంగా చెప్పాలంటే ఒక్క లెక్కలు, ఒక్క మాటలు, రెవెన్యూ వ్యవస్థ తిరిగి వస్తున్న సందర్భంలో భూభారతి చట్టంతో పాటు రైతులకి, ప్రజలకి సేవ అందించాలనేది జీపీఓలకున్న మొదటి ప్రధానమైన విధుల్లో ఒక లక్ష్యం. భూభారతి చట్టము జీపీఓలు ఒక చట్టంలో ఇమిడ్చబడటం వల్ల సర్వీసుకి ఎలాంటి ఆటంకం లేకుండా, వారి యొక్క ఉద్యోగ భద్రతకి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం తీసుకొస్తున్నందుకు ముందుగా గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులకి, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. మరి ముఖ్యంగా ఒక్క మాటలో మనం మాట్లాడాలంటే, శాఖ నిర్వీర్యం నుంచి పునర్వైభవం వైపు అడుగులు వేస్తున్న సందర్భంలో ప్రభుత్వం పెట్టిన ఏదైతే బాధ్యతలు, విధులు ఉన్నాయో సక్రమంగా పనిచేయాలి. మరియు వారి యొక్క విధులకి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి త్వరలోనే వాళ్ళ యొక్క నియామకాలు చేసి ప్రజలకు సర్వీస్ అందించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.